టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ అని చెక్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో డే ఇన్ మై లైఫ్ లాగా అనుకోవచ్చు. ఆర్ ఫెస్టివల్ బిఫోర్ డే ప్రిపరేషన్స్ అని ఎలా ఉంటాయి, మేము ఏమేమి చేస్తాము అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. గైస్, రైట్ నౌ టైం అయితే 3 అయిపోయిందనమాట. మేము ఇప్పుడు రేపు ఫెస్టివల్కి కావాల్సినవన్నీ వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాము, మమ్మీ నేను. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూపిస్తారనమాట. ఎంత క్రౌడ్ ఉంటారంటే అంత క్రౌడ్ ఉంటారనమాట. ఇప్పుడే ఇంకా రేపైతే ఇంకా ఎక్కువ ఉంటారు. ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళి అని తీసుకోవడానికి వీలు కుదరదు కాబట్టి ఇప్పుడే వెళ్ళి అని తీసుకొని వచ్చేస్తాము. చూద్దాం ఎంత టైం పడుతుందో ఏమో. నేనైతే డెకార్ అవన్నీ కూడా కొంచెం మైండ్లో ఉందన్నమాట, డిఫరెంట్గా చేద్దాము అనేసి. సో అవన్నీ కూడా తీసుకురావాలి. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్తున్నాను. బికాజ్ మళ్ళీ ఇవన్నీ తీసుకున్నాక మళ్ళీ అవన్నీ క్యారీ చేసుకొని షాపింగ్ అవన్నీ తిరగలేము కాబట్టి ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్తున్నాము. ఆ తర్వాత గ్రాసరీ షాపింగ్ కూడా ఉందన్నమాట, కొన్ని కావాల్సినవి తెచ్చుకోవడానికి. చూసారా ఎంత క్రౌడ్గా ఉందో. ఇప్పుడే ఇలాగ ఉందన్నమాట ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా చాలా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి నేను మామూలుగా బేసిక్గా ఈవినింగ్ అలా వెళ్ళి తీసుకుంటాను, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి తీసుకుంటాము. బట్ ఈసారి ఎందుకో ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్నూనే వెళ్ళి తీసుకుందాము. ఇంకా ఈవినింగ్ డెకార్ కొన్ని మీరు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది అనమాట వీడియో. అవన్నీ చేయాలి అనిపించి టైం ఉండదు కాబట్టి ఆఫ్టర్నూనే వచ్చి తీసుకుంటున్నాను. సో గాయస్, గ్రోసరీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే నా షాపింగ్ అనమాట. మమ్మీ ఇంకా తీసేయాలి అని చెప్పింది కాబట్టి అసలు టైం లేదు. ఇంకా వీటితో పెట్టుకున్నానంటే ఇదే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి తీసుకుందాము అనుకొని అరలియాకి వచ్చేసాను అనమాట. ఇంకెక్కడైతే కొన్ని ట్రై చేశాను, బాగున్నాయి అనిపించి సో దాంట్లో ఒకటి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే వెళ్ళి చూడగానే లావెండర్ది నచ్చిందనమాట. యాక్చువల్లీ ఆ కలర్ కూడా నాకు లేదు అనుకున్నాను, బట్ అది వేసుకుంటే ఏందో చండాలంగా ఉన్నింది, లూజ్గా ఉన్నింది. సో ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇదేదో కొంచెం కలర్ఫుల్గా ఉంది అని చెప్పి ఫైనల్లీ ఇది పిక్ చేసుకున్నా. ఫస్ట్ అయితే పూజకు కావాల్సిన తీసుకోవడానికి వచ్చేసినాను అనమాట. ఇక్కడ అన్నీ చూసేక్కడికి ఫస్ట్ ఏమేమి తీసుకోవాలని అర్థం కాలేదు. సో అందుకే ఒకసారి మొత్తం చూసి ఒక రౌండ్ వేసాను అనమాట. నాకెందుకో కొంచెం చిన్నపిల్లలు అమ్ముతూ ఉంటారనమాట ఈ టైంలో, గొడుగులు కానీ జిలేడి మాల అలాంటివన్నీ. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనిపిస్తుంది. అండ్ పెద్ద ఆవిడ ఉన్నారు కదా, ఆవిడైతే తీసుకోమా అని చెప్తే ఆవిడ ఏమేమి ఇస్తుందో అన్నీ తీసేసుకున్నాను. అట్లాంటి వాళ్ళకి ఎందుకు పాపం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా ఫైనలీ అరటి చెట్లు అవన్నీ కూడా తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన్నాను అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళి పూలు ఇంకా వినాయకుడిని అవన్నీ తీసుకొచ్చాను ఇంటికి. గాయస్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. టైం వచ్చి 7 అయిపోయిందనమాట. ఎప్పుడు 3కి బయలుదేరితే ఇప్పుడు వచ్చాము. చాలా క్రౌడ్ ఉందన్నమాట. దాంట్లో అసలు 2 టైమ్స్ వచ్చి వెళ్ళాను ఇంటికైతే. నేను మా తమ్ముడు తీసుకొని బండిలో వెళ్ళాను అనమాట. అసలు సరిపోలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని పెట్టేసి మళ్ళీ దాని తర్వాత వెళ్ళి బొమ్మ అని తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడైతే నేను బొమ్మకి కొంచెం డిఐవై లాంటి అవన్నీ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం డెకార్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఫినిష్ చేశాక దాని తర్వాత బ్యాక్డ్రాప్ డెకార్ చేసి నేనే ఇంటికి అలసిపోయి వచ్చి కూర్చుని ఉంటే వీడొచ్చి నా మీద కూర్చున్నాడు. బ్రునో హాయ్ చెప్పు. బ్రునో హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. ఈరోజు ఇద్దరు రేపు ఫెస్టివల్ కాబట్టి వీరిద్దరు కూడా మంచిగా స్నానం చేసేసారనమాట.
గాయస్ మీకు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తూ ఉంటే ఇగ్నోర్ చేయండి. సో సారీ ఫర్ దట్. బికాజ్ మనకి ఫెస్టివల్ అంటేనే స్ట్రీట్స్లో అంతా స్పీకర్స్ అవన్నీ ఎక్కువ పెట్టేసి ఉంటారు కాబట్టి మనం వాటిని ఏం చేయలేము. ఇంకా నేను అన్ని డోర్స్ క్లోజ్ చేసినప్పుడు నాకైతే వాయిస్ వినిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో ఇంకా ఇప్పుడైతే పండ్లు, ఇంకా పూలు, ఇంకా మమ్మీ లిస్ట్ రాసి ఇచ్చారనమాట. అవన్నీ కూడా ఒకసారి తీసి పెట్టేసి క్రాస్ చెక్ చేసేసుకున్నాము. ఇంకా ఏదైనా మిస్ అయిందా అని చెప్పి, ఏదైనా మిస్ అయితే ఇంక తమ్ముడు తీసుకొస్తాడు కదా అని చెప్పి అవన్నీ కూడా మంచిగా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దాని తర్వాత అయితే ఇక్కడ నేను వినాయకుడి దగ్గర కూర్చున్నాను అనమాట. ఏంటి అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను మొన్న ఎకో ఫ్రెండ్లీ గణేష చేశాను కదా, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చాను కదా, అప్పుడు ఇక్కడ చూశాను అనమాట. ఇలాంటి వినాయకుడు కలకత్తా మోడల్ అంట. ఈ వినాయకుడు చాలా బాగున్నాయి. సో ఇలాంటి మట్టి వినాయకుడిని నేను ఇంటికి తీసుకొని వచ్చాను అక్కడికి వెళ్ళి మళ్ళీ అగైన్. సో దీని మీద పెయింట్ చేద్దాం అనుకున్నాను. ఇట్లా అబ్బాయికి చెప్తే నేను ఇట్లా పెయింట్స్ వేసుకుంటాను అంటే తనే ఇచ్చాడనమాట కలర్స్ కూడా. ఇట్లా ఇవి కలర్స్ తీసుకొని యూజ్ చేయక ఇవి బాగుంటాయి, అదే కాక ఇవి న్యాచురల్ కలర్సే కదా అని చెప్పి. మళ్ళీ నేను ఆల్రెడీ ఎకో ఫ్రెండ్లీ గణేష చేశానంటారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మీరు ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసి మీరు చేయడం కరెక్టా అంటారు. కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఉండే కలర్స్ తీసుకొచ్చానమాట. నాకు ఏ కలర్స్ కావాలో ఒక 4-5 కలర్స్ అయితే తీసుకొచ్చేసాను. సో ఇప్పుడైతే వీటితో మనం పెయింట్ చేస్తాము. యాక్చువల్లీ మా ఇంట్లో విస్కీ బ్రునో అయితే, బ్రునో కొంచెం బ్రేవ్గా ఉంటాడు కానీ విస్కీ అయితే చాలా భయపడుతున్నాడు అనమాట ఈ స్పీకర్ సౌండ్స్కి. సో మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా? ఈ స్పీకర్ సౌండ్స్కి, ఈ కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివన్నీ పెట్టినప్పుడు మా ఇంట్లో విస్కీ అయితే చాలా భయపడిపోతున్నాడు అనమాట సౌండ్స్కి. వాడిని సగము మేనేజ్ చేయడం సరిపోతుంది, కొంచెం వాడిని డైవర్ట్ చేసి ఎలాగా. ఎంతమంది ఇంట్లో పెట్స్ ఉన్నాయి, మీ పెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఈ 3 days 5 days ఎలా ఉంటున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో నాకైతే డిఐవైస్ చేయడం చాలా ఇష్టం కూడా. అందుకే అనమాట ఈసారి కొత్తగా చేస్తున్నాను వినాయకుడిని తీసుకొచ్చి. మమ్మీ అయితే ఎందుకు రిస్క్ చేస్తున్నావు, ఏదన్నా అయితే మళ్ళీ చెడిపోతుంది కదా అని చెప్పింది. బట్ మనకి మైండ్లో మనం ఖచ్చితంగా మనం బాగా చేస్తాము అని నమ్మకం ఉంటే అఫ్కోర్స్ మనం బాగా చేస్తాము. సో ఫైనలీ ఎలా చేశాను అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఇలాగ పెయింట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే మామూలు అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా తెచ్చుకొని యూస్ చేసుకుందాం అని థాట్లోనే ఉన్నాను. బట్ ఆ అబ్బాయి అడిగేకాడికి సో వాళ్ళదైతే ఇంకా బెటర్గా ఉంటుంది, న్యాచురల్ కలర్సే కదా, మళ్ళీ మనమే ఎకో ఫ్రెండ్లీ గణేష అని చెప్పి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేసినాము అన్న ఫీలింగ్ మనకు ఉండకూడదు అనుకొని ఇంకా సో వాళ్ళే ఇస్తాము అని చెప్పారు కదా అని చెప్పి నేను వాళ్ళ దగ్గరే నాకు నచ్చిన కలర్స్ అన్ని తీసుకొచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ వాళ్ళే దాంట్లో జస్ట్ మనం వాటర్ వేసుకొని ఆ కలర్స్ యూస్ చేస్తే చాలు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అనమాట. ఆర్ కొంతమంది ఫ్రీగా కూడా ఇస్తారు. నేనైతే నాకు అబ్బాయి ఫ్రీగానే ఇచ్చాడనమాట కలర్స్ అన్నీ. సో తీసుకొచ్చి అసలు మామూలు అక్రిలిక్ కలర్స్కి నేను అవి యూజ్ చేశాను అనమాట. నాకు మామూలుగానే డ్రాయింగ్ వేయడం అలాంటివన్నీ ఇంట్రెస్ట్. సో అలాంటి పెయింట్స్ కన్నా
ఇవి తీసుకొచ్చి దీంతో పెయింట్ చేస్తూ ఉంటే మనం రియల్గా బయట అమ్ముతూ ఉంటారు కదా పెయింటింగ్ వేసిన వినాయకుల్ని, సేమ్ ఫినిషింగ్ సేమ్ లుక్ వచ్చిందనమాట. సో నాకైతే అలాగే అనిపించింది. సో ఇది తీసుకొని రావడం చాలా ప్లస్ అయిందనమాట. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇంట్లో చూశాక నేను బయట నుంచి తీసుకొచ్చిన వినాయకుడే అనుకున్నారనమాట అందరూ. బికాజ్ నేను ఇట్లా పెయింట్ వేస్తున్నా అనేది ఎవరికి చెప్పలేదు. రూమ్లో చేస్తున్నా మమ్మీకి ఒకటి తెలుసు అనమాట. మా తమ్ముడు నైట్ వచ్చి చూశాక చాలా బాగుంది, ఎంత పెట్టుకున్నావు అనేసి అడిగాడు. మళ్ళీ తెలిసిందనమాట, ఇట్లా మీ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను ఈయన ఇట్లా వినాయకుడిని పెయింటింగ్స్ అవంతా నేనే వేసాను ఇంట్లో నైట్ అని చెప్పి. సో చాలా బాగా వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా గాజుల దగ్గర నుంచి అండ్ చేతికి శంకులు ఉన్నాయి కదా అండ్ కిరీటము, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఇట్లా పెయింట్ వేస్తూ ఉంటే ఇంకా ఏదైనా మిస్ అయ్యానా, ఇంకేదైనా వేస్తే బాగుంటుందా అనిపించింది. ఫస్ట్ టైం అయినా కూడా నా నాలెడ్జ్తో నేను బేస్డ్ ఆన్ దట్ ట్రై చేశాను అనమాట మంచిగా చేయడానికి. హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ అయితే అయిపోయింది అనమాట. చాలా బాగా వస్తుంది పెయింటింగ్ అంతా కూడా. యాక్చువల్ నేను చేసేది ఇప్పుడు ఇదే ఫస్ట్ టైము. సో నాకైతే ఓకే. సో పెయింటింగ్ అయితే అయిపోయింది. నౌ మెయిన్ పార్ట్ అనమాట ఐబ్రోస్ అండ్ ఐస్. బికాజ్ మనము ఐబ్రోస్ అండ్ ఐస్ వేయడం వల్లే ఓవరాల్ లుక్ అయితే ఉంటుంది కదా. సో నేనైతే ఐలైనర్ యూస్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఆ అబ్బాయి బ్లాక్ కూడా తీసుకెళ్ళక్క అని చెప్పాడు, బట్ ఎందుకులే అనుకున్నాను. కానీ బ్లాక్ కూడా అప్పుడు ఆలోచించలేదు, బట్ ఇప్పుడు బ్లాక్ కొనింటే బాగుండేమో అనిపించింది. బికాజ్ వాళ్ళ కలర్స్ అయితే మనకు చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట మనం డ్రా చేయడానికి. నేనైతే ఇక్కడ ఐలైనర్తో యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టఫ్ అయింది, బట్ అవుట్పుట్ అయితే బాగా వచ్చిందనమాట. ఫైనలీ ఐబ్రోస్ కూడా బాగా వచ్చింది, ఐస్ కూడా బాగా వచ్చాయి. నేనైతే ఏమన్నా చెదిరిపోతుందేమో పాడైపోతుందేమో అనుకున్నాను, బట్ చాలా చాలా బాగా వచ్చింది. మీరే చూస్తారు కదా ఇప్పుడు. గైస్ ఫైనల్లీ పెయింట్ చేయడం అయిపోయింది. ఇంకా తర్వాత అయితే పంచకిలాగా స్టోన్ లేస్ అతికిచ్చాను అనమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అనేది. నేను ఎందుకు ఆ రోజు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాను కదా, ఫుల్ పిక్ తీయలేకపోయా. సో ఇక్కడైతే పిక్చర్ యాడ్ చేస్తాను అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. గైస్ నేను ఇంతవరకు నా టీంని పరిచయం చేయలేదు కదా. నెంబర్ 1 మీట్ బ్రూనో అండ్ నెంబర్ 2 మీట్ విస్కీ. సో వీళ్ళిద్దరే అనమాట. ఎనీవేర్ ఎనీ టైమ్, అది మిడ్ నైట్ అయినా కూడా వీళ్ళిద్దరూ నాకు లెఫ్ట్ అండ్ రైట్ లాగా ఎప్పుడు తోడుగానే ఉంటారు. హౌ లక్కీ ఐఎమ్ కదా. గాయస్ ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను అనమాట. మీకు ఎలా అనిపించింది నేను ఇలాగా వినాయకుడిని తీసుకొచ్చి పెయింట్ చేయడం అవుట్పుట్ అంతా? నాకైతే ఇంకా మిడ్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా డెకార్ అంతా ఏం చేయలేదు. అది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఆ వీడియోలో వస్తుందన్నమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ టు లైక్, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.